లైఫ్ని మనకి నచ్చినట్లు సెట్ చేసుకోవడానికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆప్షన్లు మన చేతిలో ఉంటే బాగుంటుందని ఇలాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ పవర్ నా చేతిలో ఉండుంటే రామ్ని బార్కి రాకుండా చేసేదాన్ని. అసలు రోహిత్ ఇలాంటి ఐడియా ఇవ్వకుండా ఆపేదాన్ని. ఇంత జరిగా కూడా రామ్ తిరిగొస్తాడంటారా? ఏంటి గారు పొద్దున్న తెగ ఆలోచిస్తున్నారు. ఇంకా దాని గురించేనా? రే నిన్నే రాత్రి జరిగిందంతా మర్చిపోలేదా? ఆ అమ్మాయి చేతిలో చేస్తే చాలు అనుకుంటున్నావు, కానీ అక్కడ మాత్రం ఎవడ పడితే ఆడు ఆ అమ్మాయి మీద చేతులు వేసేస్తున్నాడు. మనకు అవసరమా? రే మాటలు తిన్నగా రాని. తిన్నగా రానివ్వడం ఏంట్రా బాబు, నీ కళ్ళ ముందు జరిగిందేగా చెప్తున్నా. మనకి తెలియకుండా ఇంకా అక్కడ ఇంకెన్ని జరుగుతున్నాయో. రే రాహుల్, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావురా. అసలు ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని ఉత్తరిచ్చేస్తావేంటి? అవునరా, ఉద్ధరిస్తా. ప్రపోజ్ చేసే ధైర్యం లేదు కానీ ఉద్ధరిస్తారంట. రే ఎక్కడికి రా? ప్రపోజ్ చేయడానికి రా. ప్రపోజ్ చేయడానికా? ఏంట్రా ఏం చేస్తున్నావు? అరే అసలేం పెట్రోల్ లేకుండా బండి ఎలా నడపాలో కనిపెట్టా. అవునా? రే రే నాకు చెప్పరా. వద్దులే, నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఎవరికైనా చెప్పేస్తే. అరే నేను ఎక్కడ చెప్పండి రా బాబు, చెప్పరా. వద్దులే, ఇది నేనే కనిపెట్టానని నువ్వు చెప్తే నాకు పేటెంట్ ఇష్యూ అవుతుంది. అరే ప్రామిస్ రా, నాకే పేటెంట్ వద్దు, పేషెంట్ వద్దు. నీ ఐడియా ఏంటో చెప్పరా బాబు ప్లీజ్. సరే దగ్గర, ఇంకా దగ్గర ఏముంది, తోసుకుంటూ పోవడమే. చెయ్యదవ్వా. అది కాదే, ఇట్రా. ఇప్పుడు ఈ మందు ఉంది చూసావా, బేసికల్లీ ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది తాగడం వల్ల మనం అన్ని కష్టాలు మర్చిపోతాం, మన బాధల్ని, కష్టాల్ని, కాళ్ళ నొప్పులు కూడా. ఇంకేముంది, మళ్ళీ తోసుకుంటూ పోవడమే. చెయ్యదవా, నువ్వు ఏదో కనిపెట్టేశావు అనుకున్నా కానీ దరిద్రుడా దరిద్రుడా. పూర్ ఫెలోస్.
నా టాలెంట్ వీళ్ళు అర్థం చేసుకోవటానికి చాలా టైం పట్టింది. సిస్టర్, అది మైథిలి. 1 minute. హ. ఏ మైథిలి, రామొచ్చాడే. మైథిలి, రామొచ్చాడే, నిన్ను పిలుస్తున్నాడు, వెళ్ళు. పదా. మైథిలి, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. ఇన్నాళ్ళు నేను ప్రపోజ్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తావు అనే భయంతో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. కానీ ఇప్పటికీ నేను ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకెప్పటికీ నేను చెప్పలేనేమో అని భయంతో చెప్తున్నా. అది ఆపు. ఈ లవ్ గివ్వు నాకు పడదు. ఈ కాలంలో మీ అబ్బాయిల లవ్ ఎంత సిన్సియర్గా ఉంటుందో అందరికీ తెలుసు. అనవసరంగా నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళి పని చూసుకో. మైథిలి, చెప్పా కదా, వద్దు. నాలాంటి దాంతో అస్సలొద్దు. జాగ్రత్త. ఏడవ్వే, బాగా ఏడు. వస్తే నీకేమైనా పిచ్చా? నీకెలాగూ చెప్పే ధైర్యం లేదు. అలాంటిది రామ్ తనంతట తానే వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తావా? నిజంగా నీకు పిచ్చి పట్టిందే? పిచ్చి కాదే, ప్రేమ. ఏంటి, ప్రేమించినోడిని ఏడిపించి పంపడం కూడా ప్రేమేనా? తను హ్యాపీగా ఉండాలనే ఇదంతా చేశాను. నిన్న నైట్ జరిగింది చూసావు కదే. మనం కలలు కనాల్సిందే కానీ మన లైఫ్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ బార్, ఆ తాగుబోతులు, అవమానాలు, ఇలాంటి లైఫ్లోకి తనని ఇన్వైట్ చేసి తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదే. ఇంకా నువ్వు ఇలాగే ఉండు. ఛే! రామ్, చెప్పేది వినరా, నా మాట వినరా రే. అన్నయ్య, ఆగండి అన్నయ్య. రే రామ్, ఆపరా. వినవేంట్రా రే, ప్లీజ్ రా, ఆపరా. రే రే అరే రామ్, అరే అన్నయ్య, ఆగండి అన్నయ్య, ప్లీజ్. నీ అవ్వ, ఆంధ్రాలో మందోరు కల్లడి పెక్కడికి వస్తే ఒక్క దెబ్బకి మొత్తం లేపేసావు కదరా కరుణా కొడగా. రే ఏంట్రా ఇది? బాధరా. ఇన్నాళ్ళ నుంచి పెంచుకునే ప్రేమని నాకు ఇష్టం లేదనే ఒక్క మాటతో, ఏంటి ఒకే ఒక్క మాటతో నా జీవితం మొత్తం చించేసి డస్ట్బిన్లో పడేసినట్టు అనిపించిందిరా. నువ్వు కూడా అదే డస్ట్బిన్లో దూకేయాల్సింది. నాకు ఈ ఫుల్ బాటిల్ అన్న మిగిలేది. రే నోర్మైరా, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు. మరేంట్రా ఈ లవ్వు గివ్వు నాకు ఇష్టం లేదని తెలిసినా బార్లో పనిచేస్తున్న అమ్మాయి కదా, మనోడు వర్కౌట్ అయితే నాకు మందు ఫ్రీగా దొరుకుద్ది అనుకున్నా. ఈ డబ్బా ఈ నాకే అసలు పెట్టాడు. బాధపడొద్దన్నయ్య, తనకి మళ్ళీ అర్థమయ్యేలా చెప్పండి.
ఈసారి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అవునరా మామ, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమలో పడే ముందు ఆ అబ్బాయి తన అందం క్యారెక్టర్ గురించి మాత్రం ఆలోచిస్తే సరిపోతుంది. కానీ అదే అమ్మాయి మనతో ప్రేమ ఒప్పుకోవాలంటే ఆ అమ్మాయి జీవితకాలం గురించి ఆలోచించాలి. ఏం కాదు, కొంచెం ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఒరే మీకు అసలు బుర్ర పని చేస్తుందా? వాళ్ళు లవ్ చేసేది ఎవరిని? బార్లో అటెండర్ని. అయితేనా? అయితే ఏంట్రా బాబు, ఈ కాలం అమ్మాయిలు ఒళ్ళంతా కప్పేసుకుని తిరిగేస్తున్నా ఒంటరిగా ఒక్క తాగుబోతు కనపడితే వాళ్ళు జుర్రేస్తున్నారు. అట్లాంటిది అంతమంది తాగుబోతుల మధ్య పనిచేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అది అలాంటిదో. దానికోసం బాధపడ్డమేంట్రా? రేయ్ ఆగరా. అయినా తను ఏ పరిస్థితుల్లో అక్కడ పనిచేయాల్సి వస్తుందో మనకి తెలియదు కదా అన్నయ్య. అవునరా, తన పరిస్థితి ఏంటో తెలియకుండా అలా మాట్లాడడం చాలా తప్పు. ఆపండ్రా. బరువు తక్కువ పనులు చేసే ప్రతియోడు పరిస్థితుల ప్రభావం అని చెప్పి ట్యాగ్ వేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయినా పోయి పోయి మీలాంటి వాళ్ళు చెప్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ, అయినా వీళ్ళు అదే బాప్తి కదరా. అన్నయ్య ప్లీజ్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. లేకపోతే ఏంట్రా, ఎంతమంది లేచిపోయి వచ్చిన వాళ్ళు చూడలేదు మనం? ఎవడింట్లో బాబు అని ఈడు బాబు తిట్టిన తిట్లు తిడుతున్నాడా? అయినా ఊళ్ళో ఏ గణకార్యం చేసి వచ్చాడో ఏంటో. రే కాస్త నోరు మూస్తావా? ఏంట్రా మూసుకునేది? నిజాలు మాట్లాడడం కూడా తప్పేనా? ఈడంత పరువు తక్కువ పని చేసి ఉంటే ఈడు బాబు అన్నేసి మాట్లాంటాడు. నోర్మి అన్నయ్య. సంధ్య, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నువ్వు ఉండు రోహిత్. అన్నయ్య నిన్నొక విషయం అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావు, ఆ అమ్మాయితో పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఆమెను చేసుకుంటావా లేదా? ఈ లవ్వు గివ్వు మనకు పడదు. ఒక్కవేళ ప్రేమిస్తే చేసుకుంటాం, ఎందుకు వదులుకుంటాం కదా? మరి అన్నీ మాట్లాడుకుని ఆఖరికి ఆ అమ్మాయిని సొంతం అవుతుంది అని అనుకునే టైంలో ఎవరో నలుగురు కొడుకులు తనని బలవంతంగా రేప్ చేస్తే ఆ తర్వాత కూడా నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి రెడీనా? కానీ నీ ఫ్రెండ్ చేసుకున్నాడన్నయ్య. అలాంటి టైంలో అండగా నిలబడాల్సిన సొంత ఫ్యామిలీ నన్ను చీదరించుకుంటే తను ఒక అమ్మలా నన్ను చూసుకుంటున్నాడు. నా కోసం తన ఇంట్లో వాళ్ళకు దూరం అయ్యాడు. అన్నయ్య నా మాట విను. ఆ అమ్మాయి పరిస్థితులేంటో తెలుసుకో. ఒక మనిషి ప్రతిస్పందన అనేది తన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి పరిస్థితులు అన్నీ అర్థం చేసుకుని అడుగులు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్ రా. ఇంక మేము వెళ్ళొస్తాం. రే మామ, ముందు తన పరిస్థితి ఏంటో కనుక్కో. తనకంటూ నువ్వు ఉన్నావని అర్థమయ్యేలా చెయ్యి. సరేరా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. రామ్, జాగ్రత్త రా. I really hate you. I hate you. లైఫ్ లాంగ్ నాకు అండగా ఉంటానని ప్రామిస్ చేసి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు.